పేరు ఇదిరాజ్ దాస్ అండి. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఆగస్టు 15, 16, 17 ఈ 3 రోజుల్లో మనం అంగరంగ వైభవం జరుపుకుంటున్నాం. ఇది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన సమయాలు. ఈసారి మనం 2 చోట్ల ఈ యొక్క ఉత్సవం జరుపుకుంటున్నాం. ఒకటి మన అత్యంత ప్రతిష్టాత్మకమైన మందిరం వైకుంఠ మందిరం కడుతున్నాం గంభీరంలో. ఆ గంభీర మందిర ప్రాంగణంలో ఈ యొక్క ఉత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. ఇంకొకటి మన సిటీలో గాదిరాజు ప్యాలెస్లో ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది. ఏంది అంత స్పెషల్ ఈ కృష్ణాష్టమి? కృష్ణాష్టమి అంటే చాలా ఘనంగా వైభవంగా అన్ని చోట్ల జరుగుతుంది. ఎందుకు అంత స్పెషల్ అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్తారు, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయ. అంటే మనందరం మన కళ్ళు తెరిస్తే ఎక్కడో హాస్పిటల్లో ఇంట్లో పుట్టి ఉంటాము. కానీ భగవంతుడు దేవకి గర్భాన చూజ్ చేసుకొని వచ్చి పుట్టారనమాట. సో భగవంతుడు మనలాగా కళ్ళు తెరిచి పుట్టలేదు. ఆయన చూజ్ చేసుకొని దేవకిని చూజ్ చేసుకొని జన్మించారు భగవంతుడు. సో అంటే ముందే ఆయన చెప్పారు, నేను భగవంతుని, నేను ఈ గర్భాన్ని ప్రవేశిస్తున్నాను. సో ఆయన ముందు భగవంతుడే, జన్మించిన తర్వాత భగవంతుడే, ఇప్పుడు కూడా ఆయన భగవంతుడే. అటువంటి భగవంతుడు 5000 సంవత్సరాల క్రితం బృందావనంలో ఆయన జన్మించడం జరిగిందండి. ఆ యొక్క సందర్భంగా ఆ యొక్క అకేషన్ పురస్కరించుకొని హరే కృష్ణ మూమెంట్ వారు ఈ యొక్క ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో ఇంతకు చెప్పినట్టుగా కృష్ణాష్టమి అంటే ఇది ఒక ఉత్సవం కాకుండా ఈ కృష్ణాష్టమి అనే ఒక ఉత్సవం మనం భగవంతుడికి ఏ విధంగా కనెక్ట్ కావచ్చు, ఏ విధంగా ఆయనతో మనం సంబంధం పెట్టుకోవచ్చు అనేది మనం ఆ కృష్ణాష్టమి 3 రోజులు మనం తెలియపరుస్తాం. నెంబర్ 1 ఏ విధంగా తెలియపరుస్తాం? నెంబర్ 1 హరినామ జపం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క నామం ద్వారా మనం భగవంతుడితో సంబంధం పెట్టుకుంటాం. భగవంతుడితో సంబంధం మనం హరినామ జపం ద్వారా, దర్శనం ద్వారా, ప్రసాదం ద్వారా, అలాగే కన్నుకి మనకు అభిషేకం, మహాభిషేకం 16వ తారీఖు రాత్రి 9:30 గంటలకు మహాభిషేకం జరుగుతుంది. భగవంతుడు పుట్టినటువంటి గడియల్లో 12 గంటలకు అర్ధరాత్రి మహామంగళారతి జరుగుతుంది. సో కళ్ళతో ఇదొక సంబంధం భగవంతుడితో. చూడండి, కృష్ణాష్టమి మొత్తం ఒక ఉత్సవమే కాకుండా అనేక విధాలుగా భగవంతుడితో మనకు సంబంధం ఏర్పరచుకోవడమే ఈ కృష్ణాష్టమి. సో దీంట్లో మేమొక్కడమే కాకుండా విశాఖ వాసులందరినీ కూడా దీంట్లో కలుపుకోవాలనేది మా యొక్క అభిమతం. కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం వాసులకు తెలియజేసుకుంటే కనుక ఆగస్టు 15, 16, 17 2 ప్రాంగణంలో గంభీరంలోని మా హరే కృష్ణ వైకుంఠం మందిర ప్రాంగణంలో, అలాగే గాదిరాజు ప్యాలెస్ ఎంబీపీ కాలనీ, 2 చోట్ల ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. సో విశాఖ వాసులందరూ విచ్చేసి దర్శనం చేసుకొని, నామజపం చేసుకొని, ప్రసాదం తీసుకొని భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ ద్వారా మేము తెలియజేస్తాం. నా పేరు శ్యామమాధవ దాస అండి. ఈ యొక్క ఆగస్టు 15, 16, 17 తారీఖులలో మనం చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు, ఒకటేమో మన యొక్క హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో, రెండవది గాదిరాజ్ ప్యాలెస్లో, 2 చోట్ల కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ ఉత్సవాల్లో ఏంటంటే 3 రోజులు కూడా వచ్చిన ప్రతి భక్తుడు కూడా భగవంతుడు హరినామ జపం చేస్తారు. తర్వాత భగవంతుడు చిన్నపిల్లవాడుగా ఆవిర్భవించాడు కాబట్టి ఉయ్యాలలో భగవంతుడు ఊరలాడుతూ ఉంటాడు. వచ్చిన భక్తులందరూ కూడా భగవంతునికి ఉయ్యాల సేవ చేయవచ్చు. దాంతోపాటు మన విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖ గాయకులచే భగవంతుని యొక్క భజనామృతం అనేది ఉంటుంది. భగవంతుని యొక్క భజనామృతం ఉంటుంది. రకరకాల మండపక శారద గారు, లేకుంటే కనుక వెంకట ద్వారం త్యాగరాజు వాళ్ళ బృందం చేత, సరస్వతి విద్యార్థి గారు, ఇలా రకరకాల ప్రముఖమైనటువంటి గాయకులచే భగవంతుని యొక్క నాద నీరాజనం, దాన్ని మనం భగవంతునికి పాటలు పాడి భగవంతునికి ప్రసన్నం చేస్తారనమాట. అంతేకాకుండా రకరకాల చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఉట్లు కొట్టడము, అలాగా అలాంటి ఆటలు కాంపిటీషన్స్ కూడా మనం ఇక్కడ చేస్తుంటాం అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే మన యొక్క నేత్రాలకు పర్వంగా, కంటికి విందుగా అందించేటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి మహాభిషేకం అనేది 16వ తారీఖు సాయంత్రము 9 గంటలకు అనేది మన యొక్క ఈ యొక్క గాదిరాజు ప్యాలెస్, అదేవిధంగా
హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో కూడా మన యొక్క మహాభిషేకం మనం చేసుకుంటాం అన్నమాట. భక్తులందరూ కూడా వచ్చి ఈ విషయాలన్నీ కూడా పార్టిసిపేట్ చేసి భగవంతునికి ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హరే కృష్ణ.